సామ బీట్రూట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సామ బీట్రూట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1, ఆనియన్ తరుగు 1/4 కప్పు, ఫ్లాక్ సీడ్ 3 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, ఆల్మండ్ మిల్క్ 1 కప్పు, పంప్కిన్ సీడ్స్ 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటా దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం దీనికి ఈ యొక్క కిచిడీకి మనకి పోపు అక్కర్లేదండి. పోపు లేకుండానే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వేసిన ఫ్లాక్ సీడ్స్ కానీ లేకపోతే ఈ యొక్క పంప్కిన్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆయిల్ కంటెంట్ అది పైనుంచి మన వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్లో ఫ్రెష్గా తీసింది. దాంట్లో ఏమి ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఆయిల్ కూడా మనం లాస్ట్ సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేస్తాం. దీనివల్ల దాంట్లో ఉన్నటువంటి మనకి వైటమిన్ కే కానీ వైటమిన్ ఈ కానీ ఆ ఒక్క గుడ్ ఫ్యాట్స్ అన్నమాట శరీరంలోకి వెళ్తే మన హార్ట్ ఫంక్షనింగు, లివర్ ఫంక్షనింగు, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి చాలా బాగా ఉంటుంది. అందులో ఆల్మండ్ మిల్క్ కూడా వాడుతున్నాం దీంట్లో. కాబట్టి చక్కగా ఇది ఒక వెరీ హెల్దీ, వెరీ పౌష్టికాహారం. ఈ టైంలో మనకి పిత్త అంటే అగ్ని ఎక్కువ ఉంటుంది కదా, అశ్వయుజ మాసం స్టార్ట్ అయిన నుంచి. ఆ యొక్క అగ్ని అంటే మన జఠరాగ్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి తీక్షాగ్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి రుచిగా ఉంటుంది, మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, అంటే ధాతువుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని దీన్ని ఎవరైనా తినచ్చు, హెల్తీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తినచ్చు. అంటే దీంట్లో మిరియాలు వేస్తున్నాము, మిరియాలు అయితే వెరీ ఈజీ. ఫ్లాక్ సీడ్ వేస్తున్నాము. చాలామందికి మోకాళ్ళ నొప్పులు అవన్నీ టిష్యూస్ ఉంటాయి, వాటన్నిటికీ అదేవిధంగా స్కిన్ డ్రై అయిపోతుంటుంది. వీటన్నిటికీ చక్కటి పరిష్కారం ఈ యొక్క కిచిడి, ఈ యొక్క రైస్. ఓకే అండి, బాగా నీళ్లు మరుగుతున్నాయి. ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్కి వచ్చిందో అప్పుడు వేస్తే మనకి ఏదైనా కూడా అప్పుడు మనకి బాగా ఉడకడం త్వరగా అవుతుంది అనమాట. అది ఒక మనము ఆల్మోస్ట్ ఈ సామల్ని ఒక 4 hours నానబెట్టుకున్నాం. బాగా నానబెట్టడం కూడా ఎలా అంటే ఒక 4 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వండే ముందు మళ్ళీ కడిగి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. అంటే ఫ్రెష్ వాటర్లో ఉడకబెట్టాలి, ఆ వాటర్లో ఉడకబెట్టకూడదు ఏ మిల్లెట్ అయినా కూడా. ఎందుకు అంటే అది రీజన్ చెప్తాను మీకు. సామలు వీటిని లిటిల్ మిల్లెట్ అంటాం మనం. అంటే ఇవి ఉన్న మిల్లెట్స్ చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ చాలా పవర్ఫుల్ మిల్లెట్ అండి. మనకి డైజెస్టివ్ ఇష్యూస్కి, అలాంటి స్కిన్ ఇష్యూస్కి, మనకి కొలెస్ట్రాల్ ఇష్యూస్కి, యాసిడ్ రిఫ్లక్స్ ఇలాంటి ఇష్యూస్ కన్నిటి కూడా చక్కటి ఆహారం సామ బియ్యం అంటే లిటిల్ మిల్లెట్. దీన్ని మనం డైట్లో ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. అంటే పొద్దున మనకి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి, ఈవినింగ్ స్నాక్ దగ్గర నుంచి అన్ని రకాలుగా దీన్ని తీసుకోవచ్చు. అంటే పొద్దున మన దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ లాంటివి దగ్గర నుంచి మధ్యాహ్నం వండుకొని కూరలో లేదా పులిహార, దద్దోజనం, పరిమాణం లాగా అలాంటి వాటితోటి మళ్ళీ సాయంత్రం మనకి ఏదైనా కావాలంటే కుడుముల్లాగా లేకపోతే మనం ఏదో ఒక క్రంచీగా చేసుకోవాలంటే దాన్ని పిండిలాగా చేసుకొని ఒక మురుకుల్లాగా అలాగా ఎన్నో రకాలుగా ఈ సామల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కూడా మనకి ధాన్యం ఉడికేటప్పుడు మూత పెట్టకూడదు అండి. ఎందుకంటే ఉడికే క్రమంలో లోపల ఉన్నటువంటి ఆ ప్రోటీన్ బ్రేక్ అయిన టైంలో ఈ ఫ్రాత్ వస్తుంది అనమాట. ఈ ఫ్రాత్ని మనం తీసేయాలి. తీసేసి అంటే అది గ్యాస్ ఫామ్ అంటే గ్యాస్ వెళ్ళిపోతూ ఉంది. లేకపోతే ఇలా మనం తీయకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే స్టమక్లోకి వెళ్ళి ఇది ఇండైజెషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధాన్యం అండ్ పప్పు దినుసులు ఉడకబెట్టేటప్పుడు అట్లీస్ట్ కుక్కర్ వాడకుండా ఉంటే మంచిది. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 50% దాకా ఉడికిపోయింది. ఇంకా 10% ఉడికిన తర్వాత మనం వెజిటేబుల్ వేసుకుందాం. ఈ లోపల మనం దీనికి ఒక చిన్న మసాలా పొడి కొట్టుకుందాం. మసాలా పొడి కోసం ఫ్లాక్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్. ఇది మనకి చాలా అంటే మనకి మంచి అంటే దీంట్లో ఉన్నటువంటి గుడ్ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్, మన శరీరం కావాల్సిన అంటే మన కండ పుష్టికి, కణజాలాల యొక్క ఒక ఆరోగ్యాని కోసం అవి రిపేర్ చేసుకోవాలి. రోజు
హీల్ అవ్వాలి, వీటన్నిటికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన బాడీలో లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం ముందు వేపుకుందాం. అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 60%కి రీచ్ అవుతుంది. మనం వెజిటేబుల్ ఇక్కడ బీట్రూట్ అనేది ఈ టైంలో బాగా తినాలి. బీట్రూట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ వింటర్ సీజన్స్కి. మనకి ఇది చాలా మంచిది. బ్లడ్ తించేయటంలో, హార్ట్ ఫంక్షనింగ్కి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క పచ్చిమిర్చి కూడా వేద్దాం. తర్వాత ఉల్లిపాయ మన ఆప్షనల్ అండి, కావంటే వాడుకోవచ్చు, లేదా ఎవరైనా సాత్వికంగా తింటారంటే దీన్ని కూడా మనం తీసేయచ్చు. నేను వేస్తున్నాను. వేసి ఈ లోపల మనం ఈ యొక్క వేపినటువంటి ఈ యొక్క నువ్వులు కూడా వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, ఇంకా కర్బూజా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం పంకిన్ అంటే మనకి గుమ్మడి గింజలు, అవిసె గింజలు వేస్తాం. మీరు ఏదైనా వేసుకోవచ్చు, మీరు చాయిస్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చుకోవచ్చు. అలా మీరు ప్రతిసారి చేసినప్పుడల్లా డిఫరెంట్ ఆయిల్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 70% ఉడికింది, ఇంకా 30% ఉడకాలి. ఓకే అండి, బాగా మెత్తగా ఉడికిపోయి ప్రాపర్గా. ఇప్పుడు మనం బాదం మిల్క్, ఆల్మండ్ మిల్క్ వస్తుంది. తగినంత ఉప్పు వేస్తాం, మిరియాల పొడి, తర్వాత మనం చేసుకున్నటువంటి ఈ యొక్క అవిసె గింజలు, గుమ్మడి గింజల పొడి ప్రాపర్గా అయిపోయింది. ఇది అంటే ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు పైన నుంచి కొబ్బరి నూనె అంటే ఆపేద్దాం. స్టవ్ ఆపేసి కొబ్బరి నూనె, గానగాడిచ్చింది కానీ వర్జిన్ కానీ రెండింటికి కొబ్బరి నూనె వేసుకుంటే చక్కగా చాలా హెల్దీ మరియు పుష్టికరమైనటువంటి ఒక సామ బీట్రూట్ రైస్. దీన్ని కిచిడి అనుకోవచ్చు, రైస్ అనుకోవచ్చు. ఆ కొబ్బరి నూనె కానీ ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చినాయి. ఒకసారి ఆ ఆయిల్ అట్లా పడింది. దీన్ని పోపు ఎట్లా మనం ఇట్లా ఫ్రెష్గా వేస్తున్నాం వేడి మీద. ఆ టైంలో ఇంకా ఒకసారి పోపు వేసుకొని వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. పోపు వేయకుండా మీరు ఆ కిచిడి కానీ ఏం చేసుకున్నా కూడా ఒకసారి అన్నీ ఇలా వండి పైనుంచి ఆపిన తర్వాత వేసుకుంటే అది ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. అసలు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోండి. పైనుంచి మొత్తం గార్నిష్, కొంచెం బ్లాక్ సీడ్స్, కొంచెం పంకిన్ సీడ్స్. ఎంతో కమ్మదనంతో పాటు ఆరోగ్యానికి చాలా 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 మంచిదైనటువంటి సామ బీట్రూట్ రైస్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సామ బీట్రూట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1, ఆనియన్ తరుగు 1 పావు కప్పు, ఫ్లాక్ సీడ్ 3 చెంచాలు, మిరియాల పొడి 1 అర చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, ఆల్మండ్ మిల్క్ 1 కప్పు, పంకిన్ సీడ్స్ 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం. సామ బీట్రూట్ రైస్ తయారు చేయ విధానం: ముందుగా పాత్రలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నీళ్లు పోసుకుని సామ బియ్యం వేసి అది ఉడికిన తర్వాత బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి
బాగా ఉడికిన తర్వాత బాదం పాలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, మనం రెడీ చేసుకున్న అవిసె గింజల, గుమ్మడి గింజల పొడి వేసి స్టవ్ ఆపిన తర్వాత కొబ్బరి నూనె కూడా వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని పైనుంచి కొత్తిమీర, అవిసె గింజలు, గుమ్మడి గింజలతో గార్నిష్ చేసుకుంటే సామ బీట్రూట్ రైస్ రెడీ.